మనం ఇక మామూలుగా ఈ నెల రోజులలో మార్వాడీల యొక్క జీవన విధానాన్ని అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం నిత్యం వీడియోల ద్వారా ఈ నెల రోజుల పాటు మనందరం కూడా మాట్లాడుకున్నాం. అయితే మిత్రులారా, నేను ముందుగా అంటే ఈ ఉద్యమం ప్రారంభం ముందు నేను అందరి జనాలు జమ చేస్తున్నా. ఈ ఉద్యమం మనం చేయాలని ఓయి విద్యార్థుల్ని మిగతా వాళ్ళందరినీ కలుస్తా ఉన్నా. ఎక్కడా కూడా రెస్పాన్స్ లేదు. అసలు ఇదేంది కొత్తగా ఉంది, మార్వాడి గో బ్యాక్ ఏంది అని అట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ. సరే, చిన్నగా నేను జూలై చివరి వారంలో ఆగస్టు 20 తారీఖున సంఘాన్ని ఏర్పాటు చేయాలి, తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అని ఒక సంఘం పేరు కూడా డిసైడ్ చేసుకొని అందరం కలిసి మేల్కోటే పార్కులో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాక సంఘటన జరిగింది. సరే, ఆ సంఘటన ఇంకా జరగడం వల్ల ఉద్యమం మలుపు తిరిగిన మాట నిజమే, కానీ ఈ ఉద్యమానికి మాత్రం అదే కాదు. ఎందుకంటే మళ్ళీ కూడా ఉద్యమం కొనసాగుతుంది. జరిగిన తర్వాత బంద్ పిలిపించిన విద్యార్థులు, ఆ బంద్ కూడా సక్సెస్ అయింది. అంటే ఆ సంఘటన జరిగిన మాట నిజమే, కానీ అంతకు ముందే తెలంగాణ ప్రజలకు ఒక భావం ఉంది, వీళ్ళ వల్ల బాగా నష్టపోతున్నాం, వీళ్ళని ఎట్నో గట్లా నిరోధించాలి, అది ఎవరు మాట్లాడతారు, అది ఎవరు చేస్తారన్న విషయం మీద తర్జన భర్జన తెలంగాణ సమాజం పడుతుంది. సమయానికి ఆ సంఘటన జరిగింది, అందరం దాన్ని చేపట్టుకున్నాం, అందరం మాట్లాడి ఈ నెల రోజుల కాలంలో వాళ్ళ నిజస్వరూపాన్ని నడివీధిలో నిలబెట్టినట్టు అయిపోయింది. ఇన్ని రోజులు వాళ్ళు చాలా స్మార్ట్గా, మేము చాలా అఫీషియల్, మేము చాలా గొప్ప వాళ్ళము, మేము ఆమె అహింస, వాళ్ళు అహింస కాదు, ఎందుకంటే జైన మతం అహింసను ఒప్పుకోలే కదా, హింసను ఒప్పుకోలే కదా. అయితే నాకు వాళ్ళతో చాలా చాలా అనుబంధం ఉంది, జైన్స్ తోటి. ముఖ్యంగా మా ఊర్లో జైన్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఉన్నారు, లడ్డాలు ఉన్నారు. నడ్డాలేరు, లడ్డాలు వాళ్ళు. సో ఈ మనకు హైదరాబాద్లో పనిచేసిన ఎస్పీ గారు లవ్ అగర్వాల్, ఆయన లడ్డా. సో అట్లా మా ఊర్లో నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు అగర్వాల్కి ఫోన్ చేసిన, జితేందర్ అగర్వాల్ ఫోన్ చేసి, అన్న మరి ఇది మార్వాడి అంటే మన ఊర్లో జైన్స్ని మార్వాడి అంటాం, మళ్ళీ అదే ఊర్లో ఉన్న అగర్వాల్ అని మార్వాడి అన్నాం. అదే ఊర్లో ఉన్న మా ఊర్లోనే ఉన్న జైన్ మాత్రం మార్వాడి, పక్కన ఉన్నటువంటి అగర్వాల్ మాత్రం మార్వాడి కాదు. మేము వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎప్పుడు మార్వాడనిలే. మార్వాడి అంటే మా ఉద్దేశంలో కిరాణా దుకాణం పెట్టినాయనే మార్వాడి, చిన్నప్పటి నుంచి జరిగింది. ఎందుకంటే ఆ ఉన్న 10 కుటుంబాలకు కిరాణా దుకాణమే ఉంది. మా ఊరు మొత్తం కూడా అట్లా ప్రొజెక్ట్ అయింది. ఎందుకో ఏమో కానీ అటు వరంగల్ జనగామ దాటినాక అప్ టు ఖమ్మం వరకు విపరీతమైనటువంటి జనాభా ఉంది. తెలుసా మీకు? తెలంగాణలో కొలడపాక నుంచి అటు దాటితే డోర్నకల్లు, మైబాదు, ఖమ్మము, ఇల్లెందు, బాగా మా ఊర్లో కారెపల్లిలా, ఇల్లెందుల ఆమ్ బజార్, ఇప్పుడు ఖమ్మంలో అజీజ్ గల్లీ, ఇట్లా చాలా ప్రాంతాలలో వాళ్ళు ఉన్నారు. ఆయన అడిగితే ఏం చెప్పిండంటే, మార్వాడి అంటే మన జైన మతస్థులు కాదు, మార్వాడి అంటే వ్యాపారస్తుడు అని చెప్పిండు అగర్వాల్. అట్లనే నేను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు కూడా ఈ ఒకటే ఇల్లు 100 ఓట్లు మాకాడ, ఒకటే ఇల్లు 100 ఓట్లు, వాళ్ళందరూ నన్ను పిలిపించి నన్ను చూసి నాకు ఓటేసారు వాళ్ళందరూ. కానీ అది వేరు ఇది వేరు. ఇప్పుడు మా ఊర్లో వాళ్ళ జీవితాలు కొద్దిగా మాకన్నా మెరుగనే ఉన్నాయి. అగర్వాల్సి, జైన్సి, లడ్డా ఒక కుటుంబం ఉన్నది. తెలుసుకొని హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో వాళ్ళ ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి. ఎట్లా అంటే మన భాష మీదనే కదా, అవసరమైతే దౌర్జన్యం చేసి కొడతాను కూడా వాళ్ళు. హిమాయత్ నగర్లో ఎక్కువగా మేము ఉంటాం, మా కళ్ళ ముంగంటే మన వాళ్ళని కొట్టింది కూడా. సో అక్కడ ఉన్న మేమందరం దాన్ని ఎదుర్కొన్నాం. అందుకోసం నేను ఏమంటున్నట్టే మిత్రులారా, ఈ వచ్చిన సందర్భాన్ని బట్టి మనందరం కూడా ఏ సంఘంలో ఉన్నా ఎవరున్నా మనందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి మరొకసారి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం, కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. ఈ ఉద్యమం మీద పోలీసుల ప్రతాపం, ఉక్కుపాతం మొదలైన వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుండ్రో. నేను మన మౌలాలిలో ధర్నాకు పోయి, ధర్నా అంటే రోడ్డు మీద చేయకుండా వాళ్ళ షాప్ మెట్ల మీదనే చేసినాం. మేము వాళ్ళ షాపు మెట్ల మీదనే చేసినాం. చేస్తే కూడా ఎస్ఐ చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నా నాతోటి. ఎట్లొచ్చినా నువ్వు నాకు చెప్పాలి కదా, ఆయన చెప్తానట. నేను చెప్తా ఆయనకు. ఆయన లాంటి వాళ్ళు 100 మంది చూసిన పోలీసు వాళ్ళని. నేను పోటీ నొప్పి కోసం కొట్లాడితే 17 రోజులు జైల్లో ఉన్నా. నాకు ఎస్ఐ అర్హత వయసు లేదు, ఎస్ఐ అర్హత హైట్ కూడా లేదు నాకు. నేను వాళ్ళ కోసం కొట్టేట ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 1000 మంది.
17 రోజులు నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నా. అది మనకు సంబంధించలేని సబ్జెక్టు, కానీ ఆ 1000 ఉద్యోగాలు మన తెలంగాణ యువకులకు రావాలని మన కొట్లాట, దానికోసం చేసినాం. మరి ఇప్పుడు దీనికోసం ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా 100కు 100% మన తెలంగాణ ప్రజలకు ఈ సబ్జెక్టు తగిలుతుంది, అంటే సబ్జెక్టు దగ్గరకి అయింది. ఎట్లా అంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ ఒకటే కాదు, దానిలో దాగి ఉన్నాయి చాలా ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు పొద్దున్న చూసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మార్వాడి దగ్గర పోయి ఆయన ఏం చేసిండు, తిన్నాడు, పానీపూరి తిన్నాడు, హెపటైటిస్ బి వచ్చింది, టీవీ వస్తుంది దాని ద్వారా. ఒక్కటే కాదు, వాళ్ళు వేసే బాలాజీ స్వీట్ల రంగుల వల్ల క్యాన్సర్లు వస్తాయి. వాళ్ళు మనం తినే అన్నిట్లా ఒక రోగం ఉంటుంది వాళ్ళు చేసే దాంట్లో, అమ్మే దాంట్లో. కానీ వాళ్ళు ఎంత పెద్ద గొప్ప మతంలో ఉన్నారంటే వాళ్ళు చెప్పే మత సూక్తులు ప్రపంచాన్ని నివేరపరుస్తాయి. ఎట్లా అంటే మనిషి ముందు పోతుంటే వాళ్ళ జైన సన్యాసులకు ఆల్రెడీ ఒక ఊపేది ఒకటి ఉంటుంది, దుపట్టలాగా పత్యం చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే మన కాళ్ళ కింద చీమలు పడతాయని ముందే దాన్ని తుడుచాలనుకుంటూ పోవాలా. ఎంత గొప్ప విషయం చెప్పండి. అటువంటి వాళ్ళు ఈ నీచమైన పని ఎట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ జైన సన్యాసులు కానీ వాళ్ళందరూ నడిచేది ఎవరుతుందంటే వీళ్ళు ఇచ్చే డబ్బులతోటి. మరి వాళ్ళు చెప్పాలా, మీరు ఇంత ప్రజలకు మోసం చేసిన డబ్బులతోటి మాకు సందా ఇస్తే మేము దానెట్ట నడపని చెప్పాలి కదా, చెప్పట్లేదు వాళ్ళు. కాబట్టి ప్రియమ మేము తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అని పెట్టినాం మిత్రులారా. కానీ ఆ మూవ్మెంట్కు తెలంగాణ ప్రజలకు అది లింక్ లేకుండా కనిపిస్తుంది సంఘం. ఒక 1 మంత్ గమనించిన తెలంగాణ బచావ్ మూవ్మెంట్ మార్వాడి గో బ్యాక్ అది మంచిగా కనిపిస్తలేదు. అందుకోసమని ఏం చేసిన అంటే ఆలోచించి మళ్ళీ 20 రోజులు దాన్ని మార్వాడి గో బ్యాక్ చేసిగానే పెట్టేసిన, పబ్లిక్ కి వెంటనే క్యాచ్ కావాలని. ఇప్పుడు ఎక్కడ పోయినా అన్నా నువ్వు రాన్నా అంటున్నావు, నేనంటే అంతటా నేను పోలేను. మీరు కూడా అంటే ఎక్కడైతే ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళే రియాక్ట్ కావాలి. నేను ఇప్పుడు ఆదిలాబాద్లో ఇస్తుంటే ఆదిలాబాద్ పోను, మళ్ళీ పొద్దున్నే నల్గొండ ఉంటే మళ్ళీ పొద్దున్న రాలేను. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాలకు వస్తా. నేను అంటే ఏంటంటే మిస్టేకు ఎక్కడ ఎవరికి ఈ మారవడంలో వాళ్ళ ఇబ్బంది అవుతుందో ఆడికి వస్తా అని చెప్పిన, అదే పాపం అయిపోయింది. రోజు మా ఊరా అంటున్నారు. ఇప్పుడు కొల్లాపూర్లో అట్లే ఉంది, పెండ్లవల్లిలో అట్లే ఉంది సమస్య, పంజగుట్ట చౌరస్తలు అట్లే ఉంది, మా ఇంటి పక్కన కూడా అట్లే ఉంది, తర్వాత విద్యానగర్లో ఉంది. అన్ని సమస్యలు ప్రధానంగా మన దృష్టికి వచ్చిన ఏంటంటే కిరాణం దుకాణం, బట్టల షాపు, ఇవి ఎక్కువ పెడతా ఉన్నారు. మార్వాడిలా బంగారం షాప్ పెట్టుడంటే పక్కా డబ్బులు వేసుకొని పోవడమే కదా, మళ్ళీ దొరికేది ఉండదు కదా, రారు. ఇక మొన్న రీసెంట్గా మనకు మాలిక్ చౌదరి అని ఒక రాజస్థాన్ ఆయన ఇక్కడ మన ఫిలిం నగర్లో 20 కోట్ల రూపాయలు వేసుకుని 20 కిలోల బంగారాన్ని, అదేవిధంగా 4 తులాల బంగారాన్ని భువనగిరిలో వేసుకొని పోయిండు. ఈ మధ్యకాలంలో 2 మహిళలు చంపారు. ఒకళ్ళేమో మన మౌలాలి హౌసింగ్ బోర్డులా, ఇంకొక కుక్కట్పల్లిలా. ఒకళ్ళేమో ఇంట్లో పనిచేసేటోళ్ళు, ఒకళ్ళేమో పని కోసం వచ్చిన ముసలమని. అవన్నీ వానే మీ పేపర్లో చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి. ఒక హత్య జరిగింది అనుకో, దీని వెనకాల ఎవరు పేర్లు చదవండి అంతే. కల్తీ షాపుల మీద అటాక్ జరిగినప్పుడు ఈ షాప్ ఎవరిదని చూడండి, అందులో 90% వాళ్ళ పేర్లే వస్తున్నాయి, 90% వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనందరం వేరు కాదు, మనందరం ఒకటే. అందుకోసం మనం ఈ సమావేశానికి వచ్చి మన ఏకతని ప్రారంభించినాం. ఇప్పటికే ఈ ఉద్యమము పరిష్కారం అయిద్దని నేను అనుకోవట్లేను. ఎందుకంటే ప్రభుత్వము ఆ పని చేయొచ్చు, పిలిచి ఈ మార్వాడి జేఏసీ, ఈ మార్వాడి ఉద్యమకారుల డిమాండ్ ఏంటిది, వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ యొక్క ఆలోచనని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ప్రభుత్వం చర్చ చేసి వాళ్ళని తెలంగాణలో ఇక రానియకుండా చేసేది ఒకటి చేయొచ్చు. వాళ్ళ సంఘాలందరే కలిసి కూర్చొని మాట్లాడి ఇక నుంచి మేము మార్వాడిలము, తెలంగాణలో కొత్త షాప్ పెట్టము అని వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తే మంచిది. మనకు తెలంగాణలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ నడుస్తున్నటువంటి షాపులలో నిజాయితీగా మరి కల్తీ లేని, డూప్లికేట్ లేని సామాన్లు అమ్మితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది, ఎవరికి అభ్యంతరం ఉండదు. అట్లనే మనకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఈ డిమాండ్లతో మనం అందరం పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అనుకోవచ్చు చాలా డిమాండ్లు వస్తాయి. ఇప్పుడు ప్రతిదీ
ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది, అది డిమాండ్గా మారిపోయి అందరం మనం దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. తప్పేం లేదు. ఒక ఉద్యమం జరిగినప్పుడే, ఒక చర్చ జరిగినప్పుడే మనం అన్ని మాట్లాడుకుంటాం. కాబట్టి ఏది మాట్లాడినా కానీ దాన్ని స్వీకరించి అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ఈ సంఘ నాయకులందరూ కూడా అందరూ కలిసికట్టుగా వేరు కార్యక్రమాలు చేసినా ఒక విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందరం కలవాలి. అందరం ప్రధానంగా కొత్త షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మీరు ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి ఎక్కడో అక్కడే ఇప్పుడు మనం బంద్ పిలిపిస్తే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే ర్యాలీలు చేస్తున్న వారు రెగ్యులర్గా ఉన్న అన్ని టౌన్లలో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అక్టోబర్ 30 తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ అనుకుంటున్నాను. దానికి కూడా అందరినీ పిలుస్తా. ఈ లోపల తెలంగాణ మొత్తం కూడా నిర్మాణం చేసి అందరినీ కూడా ఈ ఉద్యమంలోనికి భాగస్వామ్యం కల్పించాలని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమంలో తీసుకొస్తానని, గతంలో తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమాన్ని మళ్ళీ వచ్చి చేయడానికి ఒక అవకాశం వచ్చింది. మరొకసారి ఎవరేమనుకున్నా అన్ని నువ్వే చేస్తావంటే అన్ని నేను చేస్తా. నాకు అంత ఆసక్తి ఉన్నది, అంత ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు అంత స్పీడ్. నేను అంటే నువ్వు ఏమైనా పెట్టుకున్నా ఏంది, దాని తర్వాత దీని తర్వాత దీని తర్వాత మనం రోడ్డు మీదకి వస్తేనే మనకు అన్ని తెలుస్తాయి. యాక్టివిస్ట్కు మించినటువంటి ఆలోచన పరుడు ఇంకెవరు ఉండరు. ఆలోచన పరుడు మేధావి అంటారు కదా, మేధావికైనా మించిన వాళ్ళు ఎవరంటే రోడ్డు మీద నిలబడి కొట్లాడే వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తాయి టకటకటకటక కదా. ఇప్పుడు ఎన్ని చేస్తామంటే మనం అందరూ ఒక తీరు చేస్తే ఒక యాక్టివిస్ట్ ఇంకో తీరు చేస్తాడు. అందరు ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటారు. మొన్న ఏమైందంటే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఊరికి పోతున్నాం అందరం కలిసి, ఒక 20 కార్లు వేసుకొని అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయడానికి పోతుంటే ఏం చేసినంటే పోలీసులు ఆపిన మమ్మల్ని. ఇది ఇప్పుడు కాదు, మినిస్టర్ కాకముందు. అప్పుడు నేను ఏం చేసినంటే లేదు నేను ధర్నాలు ఉండను, నేను ఒక పని చేసి వస్తా అని చెప్పి వాళ్ళు ధర్నాకాల కూర్చోబెట్టి నేను పోయి అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసుకొని వచ్చిన. మళ్ళీ ఇడికి వచ్చిన. నేను వస్తే ఏడిపోయి వచ్చినామంటే ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయిపోయిందంటే పోలీసులు ఆడుకురికిండ్రు. ఆడుకుని ఆడికెళ్ళి నేను ఇడికి వచ్చిన. ఇట్లాంటి ఉద్యమకారులకే వస్తాయి ఆలోచనలు స్పాంటేనియస్గా. ఈ తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చేసినో నేను. మాయావతిని ఒకసారి ఒక మాట అంటే ఒక సినిమా నిర్మాత ఆ రోజు అందరం ధర్నా చేస్తుంటే నేను పోయి రామకృష్ణ హోటల్ ఆహ్వానం మీద పోయి ఆ ఫ్లెక్సీ మొత్తం తగలబెట్టొచ్చిన. భవిష్యత్తులో అటువంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చూస్తారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో 2 అయినాయి, అప్పుడు 181 అయినాయి. ప్రాబ్లం ఏం లేదు, మనకు కేసులు కొత్త ఏం కాదు. ఈ పోలీసులు ఇంత నిర్బంధం మాటలు మాట్లాడుకుంటూ రావద్దు, మాకు చెప్పొద్దు, మాకు ఆదేశాలు అని చెప్తున్నారు. ఎవరి ఆదేశాలు తమ్ముడు ఎస్ఐ గారు నీకోసం కూడా నీ పోలీసుల కోసం కూడా పనిచేసేటోళ్ళే ఈ ప్రజల సంఘాలు. రేపు పొద్దున మీకేం కాగానే మాకే చెప్తారు స్టేట్మెంట్లు ఇవ్వమని. జీతాలు రాకపోతే మేమే, ప్రమోషన్ రాకపోతే మేమే, అసలు ఉద్యోగం రాకపోతేనే మేము మీకోసం కొట్లాడినాం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోలీసులు ఏంటంటే వాళ్ళు అవకాశవాదులు. మనతోటి ఉద్యోగం కోసం కొట్లాడినప్పుడు మంచోడు వాడిని అంటాడు, తెల్లారే వానికి ఎదురైతే పట్టుకొని పోయి లోపడేస్తాడు. ఏమి వాళ్ళకు ఉండదు, వాళ్ళ డ్యూటీ మీదనే ఉంటుంది వాళ్ళకు అటువంటి వ్యక్తులు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడే అయిపోద్దని నేను అనుకోవట్లేను. చాలా ప్రశాంతంగా కేసులు కాకుండా ఆలోచనతోటి మేధావుల ఆలోచనలు తీసుకొని ప్రశాంతంగా ఇప్పుడు మాత్రం భావవ్యాప్తి చేద్దాం. సభలు సమావేశాల ద్వారా, కరపత్రాలు, పోస్టర్లు, మీటింగ్ల ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సమాచారాన్ని ఈ తెలంగాణ వర్తక వ్యాపారులకు. నిజానికి ఇవాళ ఈ సమావేశానికి ఒక వర్త కూడా వచ్చిండ్రా? సంతోషం, చాలా సంతోషం. చేనేత కార్మికులు చాలా సంతోషం. ఆయన కార్మిక నాయకుడు. సరే, వాళ్ళు రాకపోయినా మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే తెలివిగల సమాజంలో పుట్టిన వాళ్ళం, సమాజం కోసం ఆలోచించుకోలేం. కాబట్టి మన మీదనే నైతిక బాధ్యత ఉంది. మనోడు రాకపోతే మాత్రం తప్పని తెలినప్పుడు మనం కొట్లాడమైంది. కాబట్టి తప్పదది. కాబట్టి అట్లా ఆలోచిద్దాం. వాళ్ళు వచ్చిన కనుక మనం నిలబడి చూద్దాం. రాముల వారు ఏం చేసినట్టు శబరిని నేను మళ్ళొత్త ఈయనే ఉన్నాడట, అట్నే ఉందాం 500 ఏళ్ళు. అట్లనే మనం కూడా వాళ్ళు వచ్చిందనక మనం అట్లనే ఉన్నాం. కొత్త ఇట్లనే ఉండి వాళ్ళు వచ్చిందనక వాళ్ళు తేరుకున్న కనుక వాళ్ళు నాశనం అయినాక ఏడికొస్తారు, మన దగ్గరికి వస్తారు కొట్టుపోయిందని. ఇప్పుడు చెప్తారు రోజులు నాకు వాడితే నాకు కొట్టిపోద్దని చెప్తుండ్రు, వాడితే నాకు కిరణం పోద్దు అంటాడు, వాడితేనే సెల్ ఫోన్ అని చెప్పి నిన్న మౌలల్లా అన్న నా బతుకు ఆగమైపోద్దన్న వాడితే. అంటే మరి రావాలి కొట్లాడకంటే ఈ 100 మంది షాపులు ఉంటే 5 వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు 5 ఉన్నారు, మేము 5 ఉన్నాం. కాబట్టి వాళ్ళని ఎక్కువ మందిని దీంట్లో మనం భాగస్వామ్యం చేయాలి. వాళ్ళు లేకుండా ఉద్యమం చేసినా జనాలు నచ్చరు మంది, వాళ్ళకు కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే దెబ్బ వాళ్ళకి తగులుతుంది కదా. దెబ్బ తగిలిలోనే ఉద్యమంలో మనం తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళందరూ కలపాలా, వాళ్ళ వ్యాపార సంఘం వేయాలి. వ్యాపార సంఘం ముందుంటే వాళ్ళ గుంపు ఉంటే దానికి మనం నాయకత్వం వహిస్తాం అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు జీలకర్ర శ్రీనివాస్ గారు, సభాధ్యక్షులు
శ్యామ్ గారికి జేబులు తెలియజేస్తూ ముగిస్తాను.